వెల్కమ్ టు థింక్ జాబ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఫ్రీ ఎక్సెల్ ట్రైనింగ్ పార్ట్ 2 చూడబోతున్నాం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఎక్సెల్ గురించి సమ్ బేసిక్స్, అదేవిధంగా సమ్ బేసిక్ ఫార్ములాస్ ఇవన్నీ చూసాం. బట్ ఈ వీడియోలో ఈరోజు మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామంటే రేంజెస్ గురించి, అదేవిధంగా ఫిల్లింగ్ గురించి, అలానే మనం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి సెల్స్ని ఎలా మూవ్ చేయాలి, లేదా పర్టికులర్ రేంజ్ నుంచి పర్టికులర్ రేంజ్ వరకు సెలెక్ట్ చేసుకున్న సెల్స్ని ఎలా మూవ్ చేయాలి, సెల్స్ని ఎలా యాడ్ చేయాలి, అదేవిధంగా వీటితో పాటు డేటాని ఎలా డిలీట్ చేయాలి, ఇవన్నీ చూడబోతున్నాం. ఫస్ట్ మనం ఏంటి ఎక్సెల్ రేంజ్ గురించి చూద్దాం. సో నార్మల్గా రేంజ్ అంటే ఏంటి, ఏ సెల్ నుంచి ఏ సెల్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి అనే పర్టికులర్ టాపిక్ని మనం రేంజ్ అంటాం. జనరల్గా మనము 4 వేస్లో ఎక్సెల్లో ఒక రేంజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఒక సెల్ని సెలెక్ట్ చేసుకోవడం, సెకండ్ వన్ మల్టిపుల్ సెల్స్ని సెలెక్ట్ చేసుకోవడం, థర్డ్ వన్ ఒక కాలమ్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆ ఫోర్త్ వన్ ఎంటైర్ మనకి కావాల్సిన రేంజ్లో రోని సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఈ ఆపరేషన్స్ అనేటివి ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ సెల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ నాకు ఒక 4 సెల్స్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఫస్ట్ మన కజర్ని ఏం చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ క్లిక్తో క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ క్లిక్ చేసి ఏ సెల్స్ కావాలో ఆ సెల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ కీని అలానే ప్రెస్ చేయాలి. ఫస్ట్ నేను ఏ సెల్ని సెలెక్ట్ చేసుకున్నాను అంటే A1, అగైన్ ఆ తర్వాత B1 సెలెక్ట్ చేసుకున్నాను, అగైన్ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో అగైన్ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకున్నా, అగైన్ ఇది. సో ఇలా టోటల్గా నేను ఏమేమి సెల్స్ సెలెక్ట్ చేసుకున్నాను, A1, అదేవిధంగా B1, అదేవిధంగా C2, అదేవిధంగా A4, B4 అండ్ సేమ్ యాజ్ C5. సో ఇలా మనం కంట్రోల్ కీని ప్రెస్ చేసి మనకి ఏ సెల్స్ కావాలో ఆ సెల్స్ని కానీ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ సెల్స్ అన్నీ మనకి సెలెక్ట్ అవుతాయి. ఓకేనా. సో ఈ విధంగా మనము ఏ సెల్ కావాలో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఇలా కాకుండా ఎంటైర్ మీకు ఈ రో మొత్తం సెలెక్ట్ అవ్వాలి, లేదా ఈ కాలమ్ మొత్తం సెలెక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ A1 నుంచి A10 వరకు నేను సెల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు సేమ్ యాజ్ రైట్ క్లిక్తో A1 ఉన్న సెల్ని మనం క్లిక్ చేసి, అదేవిధంగా కంట్రోల్ కీని కానీ లేదా ఒకేసారి దాన్ని డబల్ టైం ట్యాప్ చేసి కిందకి కానీ డ్రాగ్ చేస్తే మీ మౌస్తో మనకి A1 నుంచి A10 వరకు సెల్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. ఒకవేళ మనము ABCD ఈ కాలమ్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే సేమ్ కేస్ ఇది కూడా ఇలానే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇది ఎలా సెలెక్ట్ అయ్యాయి, మనకి ఏ కాలమ్ సెలెక్ట్ అయింది, ఈ B సెలెక్ట్ అయింది, C సెలెక్ట్ అయింది, D సెలెక్ట్ అయింది, ఇట్లా రో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా మనం రో సైడ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ సేమ్ యాజ్ కాలమ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే పర్టికులర్గా ఏ సెల్ కావాలో ఆ సెల్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కంట్రోల్ అనే పర్టికులర్ ఫంక్షనాలిటీ ఒక కీని కీబోర్డ్లో మనకి ఏదైతే కంట్రోల్ కీ ఉందో స్పెషల్ కీ, ఆ కంట్రోల్ కీని ప్రెస్ చేసి ఏ సెల్ కావాలో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకున్నా కానీ ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ సెల్స్ అనేవి సెలెక్ట్ అవుతున్నాయి. ఒకసారి మీరు ట్రై చేయండి, కంట్రోల్ క్లిక్ చేసి మీ మౌస్తో ఏ సెల్ కావాలో ఆ సెలెక్ట్ చేసుకొని అది వర్క్ అవుతుందా లేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అదేవిధంగా మనం ఏం చెప్పాము ఇక్కడ హియర్. సో ఇక్కడ ఏమన్నాం మనము, ఫస్ట్ నేమ్ బాక్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే రేంజ్లో ఈ నేమ్ బాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ నేమ్ బాక్స్లో ఏం చెప్తుంది, పర్టికులర్ ఏదైతే ఇక్కడ నేను ఒక డ్రాగ్ చేసి ఒక సర్కిల్ని ఫామ్ చేస్తున్నాను A1 అని చెప్పి దాన్ని నేమ్ బాక్స్ అనొచ్చు. అంటే ఇక్కడ నేమ్ బాక్స్ అనేది మనకి ఏ రెఫరెన్స్ని ఇస్తుందంటే విచ్ సెల్ ఆర్ రేంజ్ యూ హ్యావ్ సెలెక్టెడ్, ఏ సెల్ ఏ రేంజ్ నుంచి సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్తుందనమాట. అదేవిధంగా ఒక సెల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను. సో ఆటోమేటిక్గా మన మౌస్లో ఏదైతే లెఫ్ట్ క్లిక్ ఉందో దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సెల్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. లేదు అన్నప్పుడు క్లిక్ చేసి యారో కీస్ యూస్ చేసినా కానీ ఈజీగా మనం సెల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసాం మల్టిపుల్ సెల్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి అని. ఏ కంట్రోల్ కీ వాడమన్నాను, కంట్రోల్ అనే కీని వాడి ఆ కీని యూస్ చేసి ఏ సెల్స్ కావాలో ఆ సెల్స్ని మనం క్లిక్ చేసేసుకొని రిలీజ్ చేస్తే ఆ సెల్స్ అన్ని సెలెక్ట్ అయిపోతాయి. దిస్ ఈజ్ సెలెక్టింగ్ మల్టిపుల్ సెల్స్. అలానే కాలమ్ మనకి సెలెక్ట్ చేసుకోవడం చూపించాను నేను టోటల్గా A1 నుంచి A10 వరకు. నెక్స్ట్ వన్ ఏంటి, రోని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. రోని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, సేమ్ ప్రాసెస్. కాలమ్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటామో రోని కూడా అలానే సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఒకవేళ మనం ఎంటైర్ ఎక్సెల్లో ఉన్న అన్ని షీట్స్కి అంటే ఎంటైర్ షీట్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ ఏదైతే సింబల్ మీకు కనిపిస్తుందో దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఇది ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ ఆల్ అంటాము. ఇది కానీ ఒకసారి మీరు కానీ క్లిక్ చేస్తే చూడండి ఎంటైర్ షీట్ సెలెక్ట్ అయింది. ఏదైనా మనం ఇదైనా యూజ్ చేయొచ్చు, లేదా షార్ట్ కట్లో మనకు ఆల్రెడీ తెలుసు సెలెక్ట్ ఆల్ కావాలి అంటే కంట్రోల్ ఏ. సో కంట్రోల్ ఏ యూజ్ చేసినా కానీ టోటల్గా సెలెక్ట్ అవుతుంది. ఏదైనా మనం ఇక్కడ ఏదైతే ఎంటైర్ షీట్ ఉందో దీన్ని క్లిక్ చేసినా టోటల్ షీట్ సెలెక్ట్ అవుతుంది. లేదు అంటే కంట్రోల్ ఏని క్లిక్ చేసినా సరే టోటల్ షీట్ అనేది కవర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎక్కడ దాకా కంప్లీట్ చేసాం, సెలెక్టింగ్ ద ఎంటైర్ షీట్ దాకా కంప్లీట్ చేసాం.
సో నెక్స్ట్ వన్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ రేంజ్ అన్నమాట. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ A1 నుంచి A4 దాకా ఉంది. అదేవిధంగా ఇక్కడ ABC మొత్తం సెలెక్ట్ అయ్యాయి. అంటే డేటా అనేది A1 నుంచి C4 వరకు సెలెక్ట్ అయ్యింది. దిస్ ఈస్ ద గివెన్ రేంజ్. అప్పుడు మనం ఎక్సెల్లో ఎలా సెలెక్ట్ చేయాలి? యాజ్ యూజువల్గా ఎక్కడి నుంచి కావాలో అక్కడ మనం లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనం గట్టిగా లెఫ్ట్ క్లిక్ పైన ప్రెస్ అలానే చేసి మన రైట్ హ్యాండ్తో మౌస్ని అలాగా మూవ్ చేస్తే ఏ రేంజ్ వరకు కావాలో ఆ రేంజ్ వరకు వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫస్ట్ మనం లెఫ్ట్ క్లిక్తో A1 అనే సెల్ దగ్గర క్లిక్ చేయాలి. ఆ తర్వాత లెఫ్ట్ క్లిక్ని అలానే ప్రెస్ చేసుకో ఉండాలి. ఆ తర్వాత మనం మౌస్తో రైట్ హ్యాండ్తో డ్రాగ్ చేయాలి. ఏ రేంజ్ వరకు కావాలో ఆ రేంజ్ వరకు. ఆటోమేటిక్గా మనం ఇక్కడ సెల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనము సెలెక్షన్ ఆఫ్ రేంజ్ టాపిక్ని కంప్లీట్ చేసుకుందాం. సో మనం సెల్ని పిక్ చేసుకోవాలి, లెఫ్ట్ మౌస్తో హోల్డ్ చేసుకోవాలి, ఆ తర్వాత రైట్ హ్యాండ్తో మౌస్ని మనం మూవ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏ రేంజ్ కావాలో ఆ రేంజ్ వరకు కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఎక్సెల్లో ఒక డేటాని ఎలా ఫిల్ చేయాలి. ఏదైనా మనం కాపీ అయినా చేయొచ్చు, లేదా క్రియేటింగ్ సీక్వెన్సెస్ అయినా చేయొచ్చు, లేదా డేట్స్ని కూడా యాడ్ చేయొచ్చు. ఈ మూడు మనం చూస్తున్నాం. ఫస్ట్ వన్ వచ్చి కాపీయింగ్, సెకండ్ వన్ వచ్చి క్రియేటింగ్ సీక్వెన్సెస్, అండ్ థర్డ్ వన్ వచ్చి యాడింగ్ డేట్స్. సో ఫిల్ కాపీయింగ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫిల్లింగ్ కెన్ బి యూజ్డ్ ఫర్ కాపీయింగ్, ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ బోత్ నెంబర్స్ అండ్ వర్డ్స్. మనం నెంబర్స్ అన్నా కాపీ చేయొచ్చు, వర్డ్స్ అన్నా కాపీ చేయొచ్చు. మరి ఎలా కాపీ చేయాలి ఏంటి చూద్దాం. దానికంటే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒక పిక్లో. ఇక్కడ చూడండి ఎలా కాపీ చేసాం. ఫస్ట్ A1 అనే సెల్లో 1 ఇచ్చాం. సో నేను ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను A1 అనే సెల్లో 1 ఇస్తున్నాను. 1 ఇచ్చి దీని దగ్గరికి వెళ్ళి ఇలా లాస్ట్ బాటంలోకి వెళ్తే ఇక్కడ ఒక ప్లస్ సింబల్ వస్తుంది మీకు. మనము లెఫ్ట్ క్లిక్ చేసి కింద అక్కట్లాగా డ్రాగ్ చేసాం. అంటే చూడండి, డ్రాగ్ చేసినప్పుడు అదే 1 అన్నిట్లో కాపీ అయింది. ఇది నెంబర్ని కాపీ చేయడం. ఒకవేళ మీకు నేమ్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను థింక్ చాంప్ అనే నేమ్ ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం కాపీ చేయాలి. సేమ్ కేస్, ఫస్ట్ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని కింద ఇక్కడ మనం వస్తే ఒక ఆప్షన్ ప్లస్ లాగా వస్తుంది. దాన్ని కానీ కిందకి డ్రాగ్ చేస్తే అదే థింక్ చాంప్ అనేది ప్రతి దాంట్లో మనకి ఏమొస్తుంది, ఆటోమేటిక్గా కాపీ అవుతుంది. ఒకవేళ ఈ కాలమ్ యొక్క సైజుని కానీ రో యొక్క సైజుని కానీ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే దాని యొక్క విడ్త్ని కానీ హైట్ని కానీ ఇక్కడ మనకి గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇలా ఒక మార్క్ ఉంది కదా, దీన్ని కానీ ఇట్లా డ్రాగ్ చేస్తే రైట్కి ఆటోమేటిక్గా బాక్స్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. లేదు ఒకవేళ రో సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇది కూడా అంతే అనమాట. ఈ రో కావాలనుకోండి, ఇట్లా కిందకి డ్రాగ్ చేస్తే ఆ రో అనేది ఆటోమేటిక్గా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మనము దాని యొక్క విడ్త్ని సైజ్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. బట్ మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ఏంటి, ఫస్ట్ మనము ఎక్సెల్లో డేటాని ఎలా ఫిల్ చేయాలి. నెంబర్స్ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వన్ ఏంటి, స్ట్రింగ్స్ అని చెప్పాం, లేదా డేటా అని చెప్పాం. ఆ డేటాను కూడా మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వన్ ఫిల్ సీక్వెన్సెస్. సో ఈ ఫిల్ సీక్వెన్సెస్కి కాపీకి డిఫరెన్స్ ఏంటంటే, కాపీయింగ్ అనేది మనం ఏదైతే ఫస్ట్ సెల్లో డేటా ఇస్తామో ఆ డేటాని మిగతా సెల్లోకి కాపీ చేస్తాం ఆటోమేటిక్గా డ్రాగ్ చేసినప్పుడు. కానీ ఫిల్ సీక్వెన్స్ అలా కాదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ అంటే ఏంటి, ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు 1 ఇచ్చాము, సెకండ్ సెల్లో మనకి సీక్వెన్స్ నెంబర్ 2 రావాలి, నెక్స్ట్ థర్డ్ సెల్లో 3 రావాలి, నెక్స్ట్ ఫోర్త్ సెల్లో 4 రావాలి. అలా రావాలన్నప్పుడు ఏం చేయాలి సార్ అంటే వెరీ సింపుల్. సో ఇక్కడ ఏదైతే 111 వచ్చిందో ఇది ప్రస్తుతానికి నేను డిలీట్ చేస్తున్నా. ఒకవేళ ఇక్కడ డిలీట్ చేయాలి అంటే కూడా నేను సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఒకేసారి మనం అన్ని సెల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని మన కీబోర్డ్లో డిలీట్ అనే బటన్ ఉంటుంది రైట్ సైడ్లో, అది క్లిక్ చేస్తే టోటల్ డేటా అనేది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ ఏంటి, మనము సీక్వెన్స్లో నెంబర్స్ని జనరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ సెల్లో 1 ఇచ్చా. సో అగైన్ మనం సెకండ్ సెల్లో కూడా ఏం చేయాలంటే 2 అని ఇవ్వాలి. సో ఫస్ట్ సెల్లో 1 ఇవ్వాలి, సెకండ్ సీక్వెన్స్ మనం 2 ఇవ్వాలి. లేదనుకో అది మనకి సీక్వెన్స్ని జనరేట్ చేయదు. ఫస్ట్ సెల్ A1లో 1 ఇచ్చాను, A2లో 2 ఇచ్చాను. ఆ తర్వాత ఈ ఫస్ట్ సెల్ని సెకండ్ సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసేసుకున్నా ఆ తర్వాత అగైన్ ఈ ఆపోజిట్లోకి వస్తే ఒక ప్లస్ సింబల్ వచ్చింది. దాన్ని మనము కిందకి కానీ డ్రాగ్ చేస్తే ఎంతవరకు డ్రాగ్ చేస్తే అన్ని సీక్వెన్స్లు మనకు అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ B1లో నేను TC అని తీసుకున్నా, TC-ID-01 అని తీసుకున్నా, లేదా 1 అని తీసుకున్నా. ఇప్పుడు నాకేం కావాలంటే TCID అనేది ఒక స్ట్రింగ్ లేదా ఒక డేటా, 1 అనేది నెంబరు. సో ఇప్పుడు TCID1, TCID2, TCID3 ఇలా రావాలి. అప్పుడు అగైన్ నేను ఇంకోసారి ఏం చేయాలి, TC-ID2 అని రాశాను. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2 సెల్స్ని సెలెక్ట్ చేసుకొని కిందకి కానీ మనం కానీ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి TCID15 వరకు మనకు వచ్చేసింది. సో ఇలా ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే ఒక సీక్వెన్స్ రేంజ్ని మనం ఎక్సెల్లో జనరేట్ చేయొచ్చు. అదే ఈ టాపిక్ మనం చూసింది ఇక్కడ. సో ఫిల్లింగ్ ఇన్ ఎక్సెల్ హెల్ప్స్ యూ మేక్ సీక్వెన్స్ విచ్ ఆర్ జస్ట్ ఆర్డర్డ్ ప్యాటర్న్స్. ఆర్డర్డ్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5 ఇలా మనం ఎంతవరకు డ్రాగ్ చేస్తే అంతవరకు డేటా వస్తుంది. ఇక్కడ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్లో నాకు అవుట్పుట్
అవుట్పుట్ ఏమొచ్చింది 2 4 6 8 10 12 ఇలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా మనం జనరేట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు, నేను డి అనే లేదా సి అనే కాలం సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ నేను 10 అని తీసుకున్నా A1లో, సారీ C1లో, అగైన్ C2లో 20 తీసుకుంటున్నా. అగైన్ ఇప్పుడు C1కి C2కి డిఫరెన్స్ ఏంటి, 10 10 కదా. అప్పుడు ఈ రెండు సెలెక్ట్ చేసుకొని నేను కానీ రన్ చేస్తే చూడండి ఏమొచ్చిందో, 10 20 30 40 50 10 10 10 10 యాడ్ చేసుకుంటా మనం 15 వరకు యాడ్ చేసాం కాబట్టి 150 వరకు మనకి డ్రాగ్ అయింది అవుట్పుట్ అనేది. సో ఈ విధంగా మనము ఎలా కావాలంటే అలా సీక్వెన్సెస్ని మనం ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి సీక్వెన్స్ ఆఫ్ డేట్స్. ఆ డేట్స్ను కూడా ఎలా ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ వచ్చి 24 జనవరి 2024, అదే డేట్ ఇస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఈ కాలంలో 24 జనవరి 2024. ఇప్పుడు ఈ డేట్ని కానీ నేను కానీ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి 24 25 26 అలానే ఫిబ్రవరి డేట్స్ కూడా వచ్చేసాయి. సార్ నాకు ఇలా వద్దు, సో ఒకే డేట్ని నేను అన్నిటికీ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఐడి అంటే ఈ 10 మంది లేదా ఈ 15 మంది ఎంప్లాయీస్ ఈ డేట్లోనే జాయిన్ అయ్యారు కాబట్టి అందరికి అదే డేట్ ఇవ్వాలి కదా. అప్పుడు అలా డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి డేట్ అనేది ఏమైపోతుంది, డిఫరెంట్గా వచ్చేస్తుంది. ఒకవేళ అలా రాకూడదంటే ఇలా వచ్చిన తర్వాత మనకు 24గా స్టార్ట్ చేసామా కాబట్టి 24 నుంచి అన్ని సెల్స్ని సెలెక్ట్ చేయండి. మన కీబోర్డ్లో Ctrl+D అనే షార్ట్ కట్ కింద క్లిక్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్ అన్ని డేట్స్ ఎలా మారిపోయాయి, 24లోకే వచ్చేసాయి. ఫస్ట్ మనము ఇలా డేట్ ఉన్నప్పుడు కిందకి కానీ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 24 25 26 27 ఇలా సీక్వెన్స్లో డేట్స్ వచ్చేస్తాయి. అలా కాకుండా మనకి ప్రతి ఒక్క దానికి ఈక్వల్ సేమ్ డేట్ ఉండాలి అంటే ఫస్ట్ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+Dని కానీ కీబోర్డ్లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని డేట్స్ ఒకే దానికి మారిపోతాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ Ctrl+D అనే డేట్స్ కీని కూడా వర్కౌట్ అయితే కామెంట్ బాక్స్లో వర్క్ అయిందో లేదో చెప్పండి, ఓకేనా. సో ఈ విధంగా మనము డేట్స్ పైన సీక్వెన్స్ని సెట్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చి కంబైన్ వర్డ్స్ అండ్ లెటర్స్. ఆల్రెడీ నేను చెప్పున్నాను. సో లెటర్స్ని వర్డ్స్ని నెంబర్స్ని ఎలా కంబైన్ చేయాలి అని. సో లైక్ TCID గురించి చెప్పాను, అదే దీనికి ఎగ్జాంపుల్. అండ్ ద నెక్స్ట్ వన్ డబల్ క్లిక్ టు ఫిల్. సో డబల్ క్లిక్ టు ఫిల్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లోనే కొన్ని బేసిక్ ఆపరేషన్స్ చూసాం. లైక్ ఏలో ఉన్న డేటాని బీలో ఉన్న డేటాని సీకి యాడ్ చేయడం. అలానే నేను ఇంకొకసారి చూపిస్తాను. అండ్ ఇక్కడ సెలెక్టింగ్ ఎలా అవుతున్నాయి కూడా నేను చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్లో నేను 1 తీసుకున్నా, జీలో 2 తీసుకున్నా, అగైన్ ఇక్కడ 3, అగైన్ ఇక్కడ 4, అగైన్ ఇక్కడ 5, అగైన్ ఇక్కడ 6 తీసుకున్నా. ఇప్పుడు హెచ్లో నేను ఫార్ములా రాయాలి. ఏం ఆపరేటర్ యూస్ చేసి, డబల్ క్లిక్ చేస్తే సెల్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు F1లో ఉన్న డేటాని, సారీ ఇది F2 కదా, సో F2లో ఉన్న డేటాని ప్లస్ H2లో G2లో ఉన్న డేటాని H2లో డిస్ప్లే చేయాలి. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఈక్వల్ టు F2 ప్లస్ G2 అని రాశానో ఫార్ములా ఈక్వల్ టు ఆపరేటర్ యూస్ చేసి ఆటోమేటిక్గా మనకి ఏవైతే లెఫ్ట్ సైడ్లో FG సెల్స్ ఉన్నాయో సెలెక్ట్ అయ్యి ఉన్నాయి చూడండి, ఇలా సెలెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇలా సెలెక్ట్ అయ్యాయి అంటే ఏంటి అంటే ఈ రెండు సెలెక్ట్స్కి ప్లస్ అనే ఆపరేషన్ని యూజ్ చేస్తున్నానని. ఎప్పుడైతే ఎంటర్ని క్లిక్ చేస్తాను 3 వచ్చింది. అగైన్ ఇప్పుడు దీన్ని కానీ డ్రాగ్ చేశాను అనుకోండి ఆటోమేటిక్గా రిమైనింగ్ వాటికి కూడా అవుట్పుట్స్ వచ్చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ డబల్ క్లిక్ చేశా, ఇప్పుడు సింగిల్ క్లిక్కే చేశా. అలా కాకుండా డబల్ క్లిక్ చేశాను అనుకోండి ఫార్ములా డిస్ప్లే అవుతుంది, ప్లస్ ఆ ఫార్ములాలో ఏ సెల్స్ సెలెక్ట్ అయ్యి ఉన్నాయో అవి మనకి డిస్ప్లే చూపిస్తుంది అనమాట. సింగిల్ క్లిక్ చేసినప్పుడు నార్మల్గా ఉంటుంది. ఎప్పుడైతే సెల్ పైన మీరు డబల్ టైం క్లిక్ చేస్తారో అప్పుడే మీకు ఫార్ములా అనేది విజిబుల్ అవుతుంది. అదేవిధంగా ఆ ఫార్ములాలో మనం తీసుకున్న ఏ పర్టికులర్ కాలమ్స్ని సెలెక్ట్ చేసుకోమన్నామో లేదా రోస్ని సెలెక్ట్ చేసుకోమన్నామో అవి మనకి డిస్ప్లే అవుతాయి. సో ఈ విధంగా మనము డబల్ క్లిక్ టు ఫిల్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వన్ వచ్చి మూవింగ్ సెల్స్. సో మూవింగ్ సెల్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఆఫ్ రేంజ్ వరకు నేను సెల్స్ని సెలెక్ట్ చేసుకున్నా, అవి నాకు వేరే కాలంకి ప్లేస్ అవ్వాలి. అప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి చూద్దాం. సింపుల్గా నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నాకు ఈ డేటా ఉంది. సో ఈ డేటాని నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని నేను చెప్పున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది మనకి. సో ఇప్పుడు దీనిపైకి మీరు కానీ ఈ మౌస్ కర్సర్ని తీసుకెళ్తే ఇక్కడ మనకి 4 యారో మార్క్ సింబల్ లాగా చూపిస్తుంది. సో దాన్ని మనం లెఫ్ట్ క్లిక్తో గట్టిగా ప్రెస్ చేసి మీ రైట్ హ్యాండ్ సైడ్తో ఉన్న మౌస్ని ఎక్కడికి కావాలో అక్కడ డ్రాగ్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా ఆ డేటా అనేది అక్కడికి ఫిల్ అయిపోతుంది. చూడండి ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు. అగైన్ నేను మూవ్ చేస్తున్నాను. ఇలా ఫస్ట్ మనం సెల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనిపైకి ఇలా తీసుకెళ్తే ఒక 4 సింబల్ యారో మార్క్స్ వస్తే మనకి దాన్ని సెలెక్టర్ అంటాము. మనం లెఫ్ట్ క్లిక్ని గట్టిగా లెఫ్ట్ హ్యాండ్తో ప్రెస్ చేసి రైట్ హ్యాండ్తో మనం మౌస్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తే ఆ తర్వాత మనం గాన 2 హ్యాండ్స్ని అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మౌస్ మీద రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా డేటా అనేది అక్కడికి మూవ్ అయిపోతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఒకసారి మీరు చెక్ చేయండి, ఇది కూడా వర్క్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇలా మనము ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి సెల్స్ని మూవ్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ కట్ అండ్ పేస్ట్. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఇలా మూవ్ చేయకుండా ఏదైతే డేటా ఉందో దాన్ని కట్ చేసుకొని
మనం కంట్రోల్ వి అనే ఒక కమాండ్ యూజ్ చేసి పేస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను చూపిస్తా చూడండి. ఇదే నేను సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ ఎక్స్ అనేది ఎందుకు వాడతాము? కట్ అవుతుంది. ఇలా కట్ అయినప్పుడు మనకి ఒక యానిమేషన్ లాగా అది రౌండ్ అప్ అవుతుంది, అంటే కట్ అయింది అని. కట్ అయిన తర్వాత ఎక్కడ కావాలో అక్కడ మళ్ళీ మీరు సెల్ని క్లిక్ చేసి కంట్రోల్ వి అన్నారంటే అక్కడున్న డేటా అనేది ఇక్కడికి కట్ అయి పేస్ట్ అవుతుంది. ఈ విధంగా అయినా మనం మూవ్ చేయొచ్చు. ఏదో ఆ మెథడ్ అయినా అప్లై చేయొచ్చు, లేదా ఇలా కట్ అండ్ పేస్ట్ మెథడ్ అయినా అప్లై చేయొచ్చు. ఓకేనా? సో అగైన్ కాపీ అండ్ పేస్ట్. కాపీ అండ్ పేస్ట్ మీకు తెలుసు. సో ఫస్ట్ మనం డేటాని కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకోవాలి అంటే ఏంటి? అగైన్ మనం ఏం ఆపరేషన్ చేయాలన్నా సెల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానిపైకి తీసుకువెళ్ళి రైట్ క్లిక్ కానిస్తే ఇక్కడ మీరు గమనిస్తే కాపీ అని ఉంది. నేను క్లిక్ చేసా, కాపీ అయింది. ఇక్కడికి వచ్చి నేను కంట్రోల్ వి అని అనుకో, పేస్ట్ అయింది. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, కట్ పేస్ట్కి ఏంటంటే కట్ చేసినప్పుడు అక్కడి నుంచి డేటా వేరే దగ్గరికి మూవ్ అయిపోతుంది. కాపీ పేస్ట్కి మీనింగ్ ఏంటి? కాపీ అయిన డేటా వేరే ప్లేస్లో కూడా మనము ఇంకొక దగ్గర పేస్ట్ చేసుకోవాలి అంటే కాపీ అయిన డేటా అదే ప్లేస్లో ఉంటుంది, వేరే దగ్గర కాపీ అయిన డేటా పేస్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కట్, పేస్ట్ అండ్ కాపీ అండ్ సేమ్ యాజ్ ద మూవింగ్ సెల్స్. ఓకేనా? ఐ హోప్ ఈ క్లాస్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అలానే ఇంకొక టైప్ వచ్చి ఎక్సెల్ సెల్స్. అంటే ఎక్సెల్లో మనం సెల్స్ని కానీ కాలమ్స్ని కానీ ఎలా యాడ్ చేయాలి? సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. దీనిపైన రైట్ క్లిక్ కానిస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్సర్ట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. ఈ ఇన్సర్ట్ పైన కానీ క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా చూడండి ఈ పక్క ఏమైంది, మనకు ఒక కాలం అనేది యాడ్ అయ్యింది. అగైన్ నేను ట్రై చేస్తున్నాను చూడండి. మళ్ళీ నేను జీని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆర్ఎల్స్ ఇక్కడ డీని సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. నాకు సికి డీకి మిడిల్లో ఒక పర్టికులర్ కాలం యాడ్ అవ్వాలి. సో నేను డీని సెలెక్ట్ చేసుకున్నాను, ఇన్సర్ట్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి అప్పుడు సికి ఇంతకుముందు డీలో ఉన్న దానికి డేటా నాకు ఆ డీలో ఉన్న డేటా ఈలోకి వెళ్ళిపోయి నాకు సి ఈ మిడిల్లో డి అనేది ఆటోమేటిక్గా న్యూగా సెలెక్ట్ అయింది. ఐ మీన్ న్యూగా డిస్ప్లే అయింది. ఎందువల్ల అంటే ఇక్కడ ఒక న్యూ కాలమ్ని యాడ్ చేశాను. సార్ నాకు అలా వద్దు, రోస్ని యాడ్ చేయాలి. వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోని సెలెక్ట్ చేసుకున్నా, రైట్ క్లిక్ ఇచ్చా, ఇక్కడ ఏముంది ఇన్సర్ట్ ఉంది. ఇక్కడ నీట్గా మనకు ఒక 4 ఆప్షన్ చూపిస్తుంది. షిఫ్ట్ సెల్స్ రైట్ సైడా, లేదా షిఫ్ట్ సెల్స్ డౌన్ సైడా, లేదా ఎంటైర్ రోనా, లేదా ఎంటైర్ కాలమ్నా అని. ప్రస్తుతానికి నేను షిఫ్ట్ సెల్స్ డౌన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ని క్లిక్ చేసినప్పుడు చూడండి ఆటోమేటిక్గా డేటా డౌన్కి వెళ్ళింది. అగైన్ నేను కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ వచ్చేసింది. ఈసారి మళ్ళీ వేరే ఆప్షన్ని ట్రై చేద్దాం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఎంటైర్ రో అన్నాను. ఎప్పుడైతే ఓకే క్లిక్ చేశానో ఎంటైర్ రో అంటే ఏదైతే మనకి డేటా ఫస్ట్ రో 1లో ఉండిందో, అంటే A1 B1 C1 D1 E1లో ఉన్న డేటా A2 B2 C2 D2 E2లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ రో మొత్తం ఖాళీ అయిపోయింది. సో అగైన్ మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు నేను అగైన్ ఇన్సర్ట్లోకి వెళ్తున్నా. ఇప్పుడు మనం సెల్స్ డౌన్ చూసాము, ఎంటైర్ రో చూసాము. ఇప్పుడు సెల్స్ రైట్ అని చూద్దాం. నేను క్లిక్ చేశాను, ఆటోమేటిక్ ఏమైపోయింది, ఈ డేటా అనేది రైట్ సైడ్కి షిఫ్ట్ అయిపోయింది. ఆ సెల్లో ఉన్న డేటా రైట్ సైడ్కి షిఫ్ట్ అయిపోయింది. ఓకేనా? సో నేను అగైన్ కంట్రోల్ జెడ్ కొడుతున్నాను, మళ్ళీ ప్రీవియస్గా వచ్చేదానికోసం ఇంకొక ఆప్షన్ మిగిలింది, అది చెక్ చేద్దాం. అగైన్ నేను ఇన్సర్ట్ క్లిక్ చేసినప్పుడు ఎంటైర్ కాలం, ఆ ఎంటైర్ కాలం అనేది మూవ్ అవ్వాలని చెప్తున్నా. నేను ఓకే క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఎంటైర్ కాలం ఆ పక్కకి వెళ్ళిపోయింది. అంటే ఈలో ఉన్న డేటా ఎఫ్ కాలంకి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ విధంగా మనము రోల్స్ని యాడ్ చేయడం కానీ ఆర్ఎల్స్ మన పర్టికులర్ కాలమ్స్ని యాడ్ చేయడం కానీ చూడొచ్చు. ఒకవేళ డిలీట్ చేయాలంటే మీకు తెలుసు, డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, ఇంతకు ముందే చెప్పాను నేను. పర్టికులర్గా ఏదైతే డేటా డిలీట్ చేయాలో ఆ డేటాను మనం సెలెక్ట్ చేసుకొని సింపుల్గా మన కీబోర్డ్లో ఉన్న దాంట్లోనే క్లిక్ చేయండి. లేదు అంటే ఇక్కడ డిలీట్ అని ఉందన్నమాట. ఇక్కడ సెల్స్ని డిలీట్ చేయొచ్చు, లేదా డిలీట్ షీట్ రోస్ని డిలీట్ చేయొచ్చు, లేదా డిలీట్ షీట్ కాలమ్స్ని డిలీట్ చేయొచ్చు, లేదా ఎంటైర్ షీట్ని కూడా డిలీట్ చేయొచ్చు. సో ఇదొకటే మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఇది వరకు మీరు ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. లైక్ ఇక్కడ మాన్యువల్గా ఎక్సెల్లోనే నేను చెప్పిన కీబోర్డ్లో డిలీట్ కీ కాకుండా ఇక్కడ డిలీట్ సెల్స్ క్లిక్ చేసినప్పుడు సెల్ డిలీట్ అవుతుందా లేదా, షీట్స్ని క్లిక్ చేసినప్పుడు షీట్ డిలీట్ అవుతుందా లేదా, రోస్ని క్లిక్ చేసినప్పుడు రోస్ డిలీట్ అవుతున్నాయా లేదా, అదేవిధంగా కాలమ్స్ని డిలీట్ చేసినప్పుడు కాలమ్స్ కూడా డిలీట్ అవుతున్నాయా లేదా ఒకసారి చెక్ చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ డే 2. సో మీకు వీడియో నచ్చినట్టయితే, కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.